సుదర్శన్ గాడా ఆ అమ్మాయి ఈజీగా హ్యాండిల్ చేసేద్దండి. ఆడి పైలట్ రా. అసలు ఈ మీటింగ్ పెట్టమన్నాడు ఇంకోటి ఉన్నాడు. ఆడే పైడి తల్లి. ఆడొచ్చాడనుకో వీళ్ళందరినీ హ్యాండిల్ చేసేస్తాడు. పైడి తల్లి బట్ ఈస్ ఫ్రమ్ పార్క్లీ. ఈ డీల్ వద్దని రామచంద్ర గారు ముందే చెప్పారంట కదా. అబ్బాయి ఇబ్బంది పడ్డాడు, ఈయన మొహమాట పడ్డాడు. అబ్బాయి అలాగని పూర్తిగా వద్దనుకోలేదు. అందుకే మళ్ళీ డిస్కస్ చేద్దాం రమ్మన్నాను. ఏళ్ళ ఆఫర్ కూడా ఏముందో చూద్దాం. అయినా ఎన్ని వద్దని ఆయన్ని వద్దని ఇలా అందరినీ వద్దనుకుంటే అంటే ఎవడొచ్చినా నో చెప్పని పంపించారా? ఏం జరిగినా ఎస్ చెప్పించే వెళ్తాను ఇవాళ. అమ్మాయి వల్ల కాదు, నేను వెళ్ళాలి. రాము రాము టు హెల్ప్ ద కంపెనీ. రాము నువ్వు కూర్చో. హే, నేను వెళ్ళకపోతే కష్టం యశు. ఏమైనా పర్లేదు రాము, నాకు నువ్వు ఇంపార్టెంట్. ఓకే కూర్చో. సంపాదించమనే పెళ్ళాలందరికీ ఉంటారు అల్లుడు, ఆపమనే పెళ్ళం ఎవరుకుంటుంది. నువ్వు కూర్చో. వాళ్ళకి కరెక్ట్ మొగుణ్ణి నేను తగిలిస్తా కదా. శకనం బాగుంది అక్క, ఇది పట్టుకో. ఇది వదిలేసామంటే ఒక్క నిమిషం తొడిగే చెప్తాను. సూట్ అయింది. మీకే ఎక్కడికి రా? ఎర్ర కొట్టేసుకుని ఎగురుకుంటూ ఎక్కడికి? రిలాక్స్. పర్మిషన్ పెద్ద అయినా గ్రాంటెడ్. ఐఎమ్ వాంటెడ్ వాల్మీకి. Let's go. He's a sensation. హలో, ఎవరు నువ్వు? వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి. ఇచ్చాడయ్యో స్వామి, కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి. అక్కడ బోట్లు ఐడి, ఇక్కడ బోట్లు ఐడి. మమ్మల్ని వదలు. I wanna follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow. మీ చిన్న సార్కి మేడం స్పీకరు, మేడం కిడ్ మైకా. ఎంతమంది వస్తారు? ఒక్కళ్ళే మాట్లాడండి. ఫైన్ దెన్ ఐల్ లీవ్. ఉండిపోరాదే గుండె నీదేలే, హత్తుకోరాదే గుండెకే నన్నే. ఈ పాట నా మేనల్లుడి కోసం వేసాడా, వీడి కోసం వీడు వాడుకుంటున్నాడా? అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే, మోమాటాలే వదల్నాయే, అడగాలంటే కౌగిలే. ఉండిపోరాదే. ఆవిడెళ్ళింది ఏడేం పీకుతాడు చూడాలి. ఐ విల్ పీకిఫై. సినిమా సువిత మామా, నీకు సినిమా సువిత మామా. సిను నీతో సిటీ కొట్టిన మామా. మామా సినిమా సువిత మామా, నీకు సినిమా సువిత మామా. సిను నీతో సిటీ కొట్టిన మామా. ఇన్ని పాటలు వేసారు, మా పవన్ కళ్యాణ్ పాట ఒకటి ఏంటి? సిచ్యువేషన్ డిమాండ్ చేయట్లేదు సీతారాం గారు. ఆయన పాట సిచ్యువేషన్ ఏముందండి, మేము డిమాండ్ చేస్తున్నాంగా. వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగానికి స్వాగతం. కాకినాడ నుంచి కాశీరాం గారి బామ్మర్తి సీతారాం గారి కోరిక మేరకు గబ్బర్ సింగ్ చిత్రం నుంచి. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టండి.
జీవితం తాడులేని బంగారాన్ని గిర్రుమంటూ తిప్పడం ఏ పిల్ల నువ్వులేని జీవితం నూనెలోంచి వానలోకి జారి పడ్డ అప్పడం ఎవరా అదే ఇది బోర్డ్ రూమా బాల్ రూమా Are you very angry bird? Hey, you want to buy the shares papers pile telle? Huh? There's no the om, no the paspu. Gods must be really crazy. Lakshmi God will never disify me, you know. I'm going to simplify the shares. Father. అది ఎవరు సంతకం చేస్తే తెలుసా నీకు? ఆయన ఎవరో తెలుసా నీకు? తెలుసా నీకు? ఎంత లేతగా ఉండదే నీదా నీదా నాదా నాదే నొక్కుని పోయింది పెద్ద పాట లేకుండా ఏంటో అనుకున్నాను అది కూడా కవర్ అయిపోయింది ఆయన టైమింగ్ అండి ఎవడికి రాదు సార్ మీరు మారరా ఒకరిని కొడితే అందరూ మారిపోతారా పెద్ద పోయిలేదు ఏమండి బయలుదేరదామా నాకేంటో బంటూ సంథింగ్ కంప్లీట్ అవ్వట్లేదు కంప్లీట్ అవ్వలేదా అమ్మా ఇన్ని పాటలతో ప్యాక్ చేశాక కూడా డైలాగ్ లేదనా బయటెళ్ళి నాన్నకు ఒంట్లో బాగాలేదు అమ్మ ఆఫీస్కి రాదు తాత ముసలోడు అయ్యాడు మనోడు కుర్రోడు కార్లు ఖాళీగా ఉన్నాయి రోడ్లు విశాలంగా ఉన్నాయని ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేదిరా రే ఇక్కడ అన్న ఒకడు ఉన్నాడు అడ్డంగా నిలబడిపోతాడు ఇది ఎలా ఉందా ఐ ఫీల్ లైక్ విస్లింగ్ దీనికి విజిల్ ఒకటే సరిపోదు బద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్లో మోషన్ గాల్లో కోటెరటాలు చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి నేను ప్లాన్ చేస్తాను నువ్వు వచ్చే బ్రదర్ ఏమైంది అల్లుడు బంటుగాడు కొట్టేశాడు ఇట్స్ సిక్సర్ అమ్మాయి సాయంత్రం పార్టీ ఇస్తున్నాను నేను తాగుతున్నాను దాట్స్ ఆల్ రే ఇల్లు మనకు అన్నం పెట్టిందిరా మన కుటుంబాన్ని పోషించింది అలాంటి ఇంట్లోకి తలుపులు తీసి నిన్ను లోపలికి రమ్మంటే నువ్వేం చేసావురా అప్పలనాయుడు కొడుకుతో దొమ్మి డాక్టర్ కొడుకుని కిడ్నాప్ రామచంద్ర గారి కొడుకుని సైడ్ లైన్ చేసి చివరికి ఇంటికి కాబోయే కోడలతో ఇలాంటి వాడిని ఈ ఇంట్లోనే కాదు ఏ ఇంట్లోనూ ఉండనివ్వకూడదు పదరా వాల్మీకి వాల్మీకి ఏంట్రా వాల్మీకి పొట్టుకోసి పేరేటా నాకు నాన్న నాన్నరా నీకు నాన్న అని పిలువు బయటికి పరా చిన్నప్పటి నుంచి నిజాలు మాట్లాడి అలసిపోయి ఉంటావు బ్రేక్ తీసుకో పుట్టినప్పుడు నేను పైనుంచి కిందకి తీసుకురావడానికి నాకు 25 నిమిషాలు పట్టిందిరా అదే కింద నుంచి పైకి రావడానికి నీకు 25 సంవత్సరాలు పట్టింది ఈసారి నేనే చూసేస్తున్నాను ఇక బతుకుండగా రాలేవు కష్టం రిలాక్స్ అమ్మా వచ్చేస్తున్నాను థ్యాంక్ గాడ్ అంతా అయిపోయింది ఎందుకు బాధపడుతున్నావు అంటూ
ఇది చెప్పాలనేగా మనం ఎప్పటి నుంచి ట్రై చేస్తుంది. నేను నీకు ఎప్పటి నుంచి ఒకటి చెప్పాలనుకుంటున్నానమ్ము. ఈ నిజం మీ అమ్మా నాన్నలకి చెప్తావా? ఎప్పటికీ చెప్పను. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న వచ్చేసినా ఏంటి తేడా బంటూ? నీ బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ప్రాబ్లమ్స్ అన్నీ అలాగే వదిలేసానా? ఆన్సర్ షీట్ బ్లాంక్ వదిలేసి ఎగ్జామినేషన్ హాల్ నుంచి వచ్చేసినట్టుంది. నాన్న అప్పలనాయుడు మాట్లాడుతున్నాను. అవి మీ కంపెనీలో సగం షేర్స్ రాస్తున్నట్టు కాగితాలు. వాటి మీద మీ 3 పిల్లలిద్దరు సంతకాలెట్టి మీ కొడుకిచ్చి ఫామ్ హౌస్ కంపండి. కుదరలేదనుకో 1 గంటలో మీ మేనకోడల బాడీ పంపుతాను. పోలీసు వాళ్ళకి చెప్పనంతసేపే ఇది కిడ్నాప్, చెబితే మర్డరు. ఒకరికి తెలియకుండా వాళ్ళు డబ్బు తినేస్తే కిక్ అనుకున్నాను నిన్నాళ్ళు. కానీ వాళ్లే వద్దనుకుని ఇచ్చేస్తే ఇంత భారంగా ఉంటుందా? పోయలేకపోతున్నాను బావా. ఏమి ఇచ్చి నీ రుణం తీర్చుకోవాలి? నా కూతురు కోసం నీ ఆస్తి రాసిచ్చేసావా? నా కళ్ళ ముందు పెరిగింది కాశీ, అది నా కూతురు కాదా? ఊరుకో కాశీ. వద్దురా, నువ్వు వెళ్ళొద్దు. ఇప్పటికీ మీరు మా కోసం చాలా చేశారు. నువ్వు అక్కడికి వెళ్ళి నీకు ఏమైనా జరిగితే నేను వెళ్ళి మొహం చూపించుకోలేను. నేను వెళ్తాను. నాకు మామయ్య వాడు నన్ను తీసుకురామన్నాడు. పర్లేదు నాన్న, నేను చెప్తాను. వాళ్ళు కాలు పట్టుకుంటాను. నాకు ఇవ్వు. కరెక్టే బాబు, కాళ్ళలో కడుపు ఆయన్ని పట్టుకొని నీ వల్ల కాదు. నువ్వురా సార్, పెద్దవారు మీరైనా చెప్పండి. అబ్బాయి అమ్మాయికుడు, వాడేమో దుర్మార్గుడు. అసలే వీడికి ఇల్లు ఆఫీస్ తప్ప వేరే లోకం తెలీదు. నాకు లోకం తెలుసు, నేనే తెలీదు మీకు ఎవరికి. సిగరెట్ కాల్చి మామయ్య బాల్కనీలో విసిరేస్తాను రోజు. మందు కొట్టి ఆ బాటిల్లో మనీ ప్లాంట్ పెంచుతాను. మీకు తెలుసా? తెలీదు. ఇష్టం అంటే నందు అంటే నాకు ఇష్టం, మీకు తెలీదు. అమూల్యతో పెళ్లి నాకు ఇష్టం లేదు, మీకు తెలీదు. కనీసం నన్ను ఎవరు అడగలేదు, ఇప్పుడు చెప్తుంటే వినట్లేదు. ఇప్పటిదాకా నేనేం మాట్లాడలేదనే కదా మీ కంప్లైంట్. ఇప్పుడు మాట్లాడుతున్నాను, వినండి. ఆస్తి మా అమ్మది, అమ్మాయి నాది. నేనే వెళ్ళాలి. బాబు కొడితే ఫీల్ అవుతారు అంకుల్.